కొత్తగా జాతీయ రహదారి వస్తుందని వాళ్ళంతా సంతోషించారు. కానీ ఇప్పుడు ఆ నేషనల్ హైవేనే తమ కొంపలు ముంచేస్తుంది అని కలవరపడుతున్నారు. చాలామందికి గుర్తుండే ఉంటుంది, ఒక 2 దశాబ్దాల క్రితం హైదరాబాదులో ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు విషయంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ మీద చాలా పెద్ద స్థాయిలో విమర్శలు వచ్చాయి. అప్పట్లో అలైన్మెంట్ మార్చి బడాబాబుల భూములు కాపాడడం కోసం సామాన్యుల పొలాల మీదుగా రోడ్డు మళ్లిస్తూ అనేక వంపులు తిప్పుతున్నారు అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రిపీట్ అవుతోంది. సేమ్ అలాంటి సీనే సామాన్యుల మెడకు చుట్టుకుంటోంది. చాలామంది సాధారణ ప్రజల ఇళ్ళు కోల్పోవలసి వస్తుంది. అంతో ఇంతో సాగులో ఉన్న భూములను పూర్తిగా చేజేతుల ప్రభుత్వానికి అప్పగించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదంతా రావులపాలు నుంచి పేరూరు వరకు 216 పేరుతో కొత్త నేషనల్ హైవే మూలంగా జరుగుతున్న పరిణామాలు. రావులపాలెం నుంచి నడిపల్లి వరకు రోడ్డుని పూర్తిగా కాలువ గట్టు మీదుగా తీసుకొస్తున్నారు. అంతవరకు అలైన్మెంట్ మీద ఎవరికి అభ్యంతరాలు లేవు. కానీ హఠాత్తుగా నడిపల్లి తర్వాత దాన్ని దారి మళ్లించి కొంతమంది భూములు కాపాడడం కోసం ఇందుపల్లి అనే గ్రామం మీదుగా మళ్లిస్తున్నారు. దాంతో అసలే వరద ప్రభావిత ప్రాంతమైన ఇందుపల్లిలో ఇప్పుడు సాధారణ ప్రజలు భూములు కోల్పోవడం, అనేక మంది తమ ఇళ్ళు సర్వస్వం నేషనల్ హైవే అథారిటీకి అప్పగించాల్సిన పరిస్థితి రావడంతో కలత చెందుతున్నారు. ఆ ఇందుపల్లి గ్రామంలో రాజరాజ నరేంద్రుడి కాలంలో అగ్రహారం ఏర్పాటు చేశారు. పెద్దాపురం సంస్థానంలో ఉన్న భూములను కొని ద్రవిడ బ్రాహ్మణులకి అప్పట్లో అప్పగించారు. ఆ బ్రాహ్మణ అగ్రహారం కూడా ఇప్పుడు నేషనల్ హైవే అథారిటీ మూలంగా పూర్తిగా మనుగడ కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది. ఇదంతా అలైన్మెంట్ మార్పు మూలంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. తొలుత ఈ హైవే ఏర్పాటు కోసం పినిపే విశ్వరూప్ మంత్రిగా ఉండగా వైఎస్ఆర్సీపీ హయాంలో పూర్తిగా బట్నవిల్లి అనే గ్రామం వైపు మళ్లించారు. దానికి తగ్గట్టుగా అప్పట్లోనే సర్వేలు చేశారు. ఆ సర్వేకి అనేక మంది ఆమోదం తెలిపారు. దాంతో హైవే పూర్తిగా ఉపయోగపడుతుంది, అనేక మందికి ప్రయోజనం కలిగిస్తుంది అని అంచనా వేశారు. కానీ తీరా ఆ బట్నవిల్లి మీదుగా హైవే వెళితే ఒక బడా విద్యా సంస్థకు సంబంధించినటువంటి అధినేత వాళ్ళ బంధువుల భూములకి ముప్పు ఉంటుంది కాబట్టి దారి మళ్లించేస్తున్నట్టుగా విమర్శలు వస్తున్నాయి. అమలాపురం ప్రాంతంలో ఉన్న ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్ నిర్వాహకులకి లాభం చేకూర్చడం కోసం ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ జరిపి నేషనల్ హైవే అథారిటీ అధికారులతో మంతనాలు జరిపి అనేక మందిని మభ్యపెట్టి ఇలా మళ్లించేస్తున్నారు అంటూ బాధితులు వాపోతున్నారు. దాంతో ఇప్పుడు బాధితులంతా తీవ్రంగా కలత చెందుతున్నారు. తమ గూడు పూర్తిగా కోల్పోయే పరిస్థితి రాకూడదు అంటూ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. అయినా అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ పట్టనట్టే సాగుతున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మంత్రి వాసంశెట్టి సుభాష్ సహా పలువురికి బాధితులు ఇప్పటికే విన్నవించారు. అయినా అధికార యంత్రాంగం మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంది. ద్రవిడ బ్రాహ్మణ అగ్రహారం పూర్తిగా కోల్పోయే పరిస్థితి వస్తున్నా ఇందుపల్లి గ్రామంలో అనేక మంది రైతులు తమ భూములు కోల్పోయే ప్రమాదం దాపురించిన, వరద ప్రభావిత ప్రాంతం కారణంగా అక్కడ హైవే కడితే అనేక వందల వేల ఎకరాల భూములకు వరద బెడద పెరిగిపోయే ప్రమాదం ఉందని తెలిసిన యథేచ్ఛగా ఎన్హెచ్ఏఐ ముందుకు సాగుతోంది. అందుకు రాష్ట్ర యంత్రాంగం వంత పాడుతుంది. ఉన్నత స్థాయిలో ప్రజాప్రతినిధులు, నేతలు, వ్యాపారవేత్తలు అందరూ కలిసి సాగిస్తున్నటువంటి ఈ వ్యవహారంలో సామాన్యులు సమిధులుగా మిగిలిపోయే ప్రమాదం దాపురించింది. మరి ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అలాంటి ద్రవిడ అగ్రహారం బ్రాహ్మణులు తమ ఇళ్ళు కోల్పోవలసిన స్థితిలో లబోదిబోమంటున్నటువంటి దాని మీద తక్షణమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. తొలుత ప్రతిపాదించిన అలైన్మెంట్ ప్రకారంగా నేషనల్ హైవే నిర్మాణం చేయాల్సి ఉంటుంది. 38 కిలోమీటర్ల మేర పొడవుండే ఈ నేషనల్ హైవేలో చిట్ట చివరకు వచ్చిన తర్వాత నడిపల్లి పేరూరు మధ్యలో మాత్రమే అనేక వంపులు మలుపులు తిప్పుతూ బడాబాబుల భూములు కాపాడడం కోసం చేస్తున్న ప్రయత్నాల్ని విరమించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. లేదంటే మాత్రం ఆ సామాన్య ప్రజలందరూ తమ ఆగ్రహాన్ని మరింతగా
వెలుబుచ్చే అవకాశం ఉంటుంది. సాధారణ రైతులకి, బ్రాహ్మణులకి, అనేక మంది సామాన్య జనాలకి పొట్టగొట్టేసేటువంటి రీతిలో ప్రభుత్వం సాగుతుంది అనే అభిప్రాయం బలపడుతుంది.